చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గాలిలో మేడలు కడుతూ స్వప్నాలు కల్పిస్తూ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ మధ్య ఒక 4 నెలల క్రితం స్వర్ణాంధ్ర విజన్ 47 అన్నాడు. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం, ఇదే లక్ష్యంతో ఆయన 47కి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళిపోవడానికి ప్రణాళికలు తయారు చేశానని చెప్పాడు. దానికి ఏమన్నా డబ్బులు కేటాయించాడా, దానికి ఏమన్నా నిధులు కేటాయించాడా, లేదంటే ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా? ఏం లేవు. ఏమీ లేకుండా విజన్ 47, విజన్ 2020 అన్నాడు హైదరాబాదు. అసలు ఆ 2020కి హైదరాబాదు 6 సంవత్సరాల ముందు విడిపోయింది రాష్ట్రం నుంచి. కాబట్టి అసలు 2020కి విజన్ 2020, హైదరాబాద్ విజన్ 2020కి అసలు అర్థమే మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ చాలా డెవలప్ అయింది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం 2020కి ఏమైంది? హైదరాబాద్ విడిపోయి హైదరాబాద్ వేరే రాష్ట్రంలో విడిపోయి ఉన్నాం. 2014 అంటే 6 సంవత్సరాలకు ముందే విడిపోయాం. దాని అర్థమే మారిపోయింది. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ 47 వరకు ఈయన ఉంటాడో లేదో తెలీదు. ఎవరు ఉంటారో, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, ఏ పార్టీ ఉంటుందో అన్నీ కూడా ఏం తెలియంది. నువ్వు రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేయగలుగుతున్నావన్నా చెప్పు. స్వప్నాలు గడితే ఎలాగా? స్వప్నాల్లో కళల మేడలు నిర్మించడం కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత మొన్న P4 దానికి ఏమో నిధులు లేవు, ఏమీ లేవు, సరే పక్కన పెట్టేద్దాం. తర్వాత P4 అన్నాడు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దీన్ని గవర్నమెంటు అండ్ ప్రైవేటు భాగస్వామ్యాలు అవుతాయి. దీనిలో కొంతమందిని నిరుపేదలను సెలెక్ట్ చేసి ఆ నిరుపేదలకి ఏమేమి ఉండకూడదు, ఏమేమి ఉండాలన్నది కూడా కొన్ని చేసి సర్వే చేసి ఒక 40 లక్షల మంది మొదటి విడతలో సెలెక్ట్ చేస్తాం. దీనికి సంఘంలో ఉన్నంత ధనవంతులందరూ కూడా వాళ్ళని ఆర్థికంగా ఆదుకుని వాళ్ళని పైకి తీసుకురావాలి. పైకి తీసుకురావడం ద్వారా ఈ పేదరికాన్ని నిర్మూలన చెయ్యాలి. దానికి ఇప్పుడు ఒక గ్రామంలో 80 మంది లేదా 60% పేదవాళ్ళు ఉంటే 10% ఉంటే ఈ 10% 60%కి ఏం చేయగలరు? ఎందుకు చేయాలి? పోనీ ఎందుకు చేయాలి, ఏం చేయాలన్నా కానీ దాన్ని చేయడం వల్ల ఎవరికన్నా ఉపయోగం ఉందా? ఎప్పుడూ సంపాదించేవాడు ఇంకా సంపాదించాలని అనుకుంటాడు. అది పేదలకు ఖర్చు పెడతాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? అసలు మన దేశంలో పే బ్యాక్ టు ది సొసైటీ అన్నది రాష్ట్రంలోనే కాదు, ఇండియాలోనే పే బ్యాక్ టు ది సొసైటీ అంబేద్కర్ చెప్పింది
ఎప్పుడో చెప్పాడు అంబేద్కర్. ఆయన చెప్పింది ఇప్పుడు దాకా ఎవరన్నా పాటించారా? అంత దాకా ఎందుకు, మీరు ఏమన్నా పాటించారా? పే బ్యాక్ టు ది సొసైటీ. మీరు 2 ఎకరాల పొలం ఉందంట మీకు ఫస్ట్లో, మెల్లిమెల్లిగా ఏదో వ్యాపారాలు చేసుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత హెరిటేజ్ అని పెట్టుకున్నారు, బోర్డు సంపాదించారు. మీరు పేదల గురించి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఖర్చు పెడుతున్నాం అని చెప్తున్నారు, కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు ట్రస్ట్ అని ఏర్పాటు చేశారా? లేకపోతే మీ ఇన్కంలో, మీ లాభంలో ఇప్పుడు దాకా మీకు ఎప్పటి నుంచి లాభాలు వస్తున్నాయో నాకైతే తెలియదు, కానీ మీకు ఎప్పటి నుంచి లాభాలు వస్తున్నాయో ఆ లాభాల్లో ఎప్పుడన్నా ఈ కార్యక్రమం చేశామని మీరు చెప్పగలరా? మీరు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అక్కడక్కడ ఏయో చేస్తూ ఉన్నాడు. అది కూడా కరెక్ట్గా ఏం కాదు. ఆయన వచ్చిన ఇన్కంలో, లాభంలో 2% చెయ్యాలని గవర్నమెంటు ఆలోచన ఉంది. గవర్నమెంట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2% చేయాలి, కాబట్టి ఇది అందరూ చేయాలి అని అన్నారు. ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల్ని మీరు సొంతం చేసుకోవాలన్నా దీని ప్లానింగ్ నాకు అర్థం అవ్వట్లేదు. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు ఏ ప్రాంతంలో ఆ పార్టీ ఆ ఫ్యాక్టరీ కానీ లేకపోతే అదేదన్నా స్థాపించబడతాదో అక్కడ పరిసరాల్లో నివసించే ప్రజలకి ప్రాథమిక సౌకర్యాలు కలవ చేయడానికి CSR ప్రోగ్రామ్ అనేది ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్రోగ్రాం కింద చాలా చాలా ప్రైవేట్ సంస్థలు, ONGC కానీ, ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో 'ONGC 2% ఖర్చు పెడుతుంది ప్రతి సంవత్సరం. అది 9 కోట్లు 10 కోట్లు, ఒక్కోసారి 14 కోట్లు. తర్వాత స్టేట్ గవర్నమెంట్కి రాయల్టీ కడుతుంది. దాని ద్వారా కొంత ఆదాయం అన్నది స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. అలాగే మళ్ళీ ఆన్షోర్ ప్రాజెక్టులు చేసుకున్నానికి దాంట్లోంచి స్టేట్ గవర్నమెంట్కి ఆదాయం రాదు. పోనీ వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టినప్పుడు, ఇప్పుడు సపోజు ఈ ఆయిల్ కంపెనీలు అన్నీ కూడా ఈ ఫ్యాక్టరీలు పెడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం చాలా క్లియర్గా చెప్పింది, 2% ఆఫ్ ప్రాఫిట్లో 2% మీరు ఖచ్చితంగా ఆ ప్రాంత పరిసరాల అభివృద్ధికి ఖర్చు పెట్టాలి అని చెప్పింది. లేదంటే 0.001% మీరు ఎంతైతే ఫ్యాక్టరీ స్థాపించబడినప్పుడు మీ ఫ్యాక్టరీ